వెలుగు పేపర్. ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందా. 10 ఏళ్లలో రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టర్లు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన. ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు. లీడర్లు, సినీ ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ. కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటికొస్తున్న భాగోతాలు. అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్. ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు. నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు. బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్. ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖుల తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పుడు నిన్న ఎవరికి కేదార్నాథ్ అనేట ఆయన ఎప్పుడైతే అనుమానాస్పద రీతిలో చనిపోయిండో, ఇక మళ్ళీ దీన్ని బీఆర్ఎస్ నాయకులకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ వార్తను తీసుకొచ్చి ఏమంటారు, లీడర్లు, సినీ ప్రముఖులు పెట్టుబడులకు దుబాయ్ అనేది ఒక అడ్డాగా మారింది. అయితే బీఆర్ఎస్ లీడర్లు కొంతమందిని తమకు అనుకూలంగా పెట్టుకొని ఈ వ్యాపారాలు అక్కడ చేస్తున్నారు అనేది ఈ వార్త సారాంశం. దీనికోసం బాధలు ఏం లేవన్నట్టు దీన్ని రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజల బాధలు రాయకుండా ఇట్లా అసలు ఇదేందో కూడా తెలియదు, దీని కనీసం ఓకే దీని మీద విచారణ జరిపి దీంట్లో ఎవడున్నాడు అనేది కూడా తేల్చరు. ఒకటి టైంపాస్ వార్త అన్నట్టు ఇది. నిజంగా దీని మీద ఒక పోస్ట్ మార్టం చేసి ఇగో కేదార్నాథ్ ఎందుకు చనిపోయిండు, కేదార్నాథ్ని వీళ్ళు చంపిండ్రు, నిజంగా కేదార్నాథ్ పలానా మంత్రికి సంబంధించి బినామీ అని తేల్స్తారా అంటే తేలువరు. మళ్ళీ ఇది అనుమానాస్పద మృతులు అన్నట్టు రాసుకొస్తారు. కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయడానికి ఒక వార్త ఉంటుంది. ఒక వార్త బీఆర్ఎస్ను బ్లేమ్ చేయడానికి వెలుగు పేపర్లో ఉంటుంది. ఇంకో వార్త ఏమో కాంగ్రెస్ను అమాంతం లేపి స్వర్గంలో తీసుకుపోయి కూర్చోబెడతారు అతి త్వరలో తెలంగాణ ప్రజలని ఇంకో వార్త ఉంటుంది.